సర్వశక్తుల సర్వాధికారి నిధిలో తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అందువల్ల మరొకసారి మాకు ఇచ్చిన ఈ కొత్త వారం బట్టి ఈ పునరుద్ధరణ దినంలో ఇవన్నీ స్థానికి చేర్చబడినందుకు మరి ఆసక్తితో ఈ వాక్యం వినడానికి వచ్చినాము. మాతో మీరు మాట్లాడండి. ఈ వాక్య అవగాహన మాకు దయచేయండి. మా మనోనితులు తెరువని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. ఉదయకాల సమయంలో దేవుడు మన ఆయుష్ పొడిగించి ఒక నూతన వారము నూతన దినం దేవుడు మనకి అనుగ్రహించినాడు. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించినాము, ఆరాధించినాము, దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నాం. సో ఉదయకాల సమయంలో మరి గడిచిన వారం గమనిస్తే జూలై 3 ఏమిటంటే జూలై 3కి క్రైస్తవులకు మనం ఇది తెలుసుకోవాలి. జూలై 3 మరి ఇండియన్ నేషనల్ క్రిస్టియన్ డేగా వాళ్ళు డిక్లేర్ చేసినారు. 2021 నుంచి 2030 వరకు ఒక డీకేడ్ కదా, ఒక దశాబ్దం రైట్ గుర్తుపెట్టుకోవడానికి ఏం చేసినారంట, కొంతమంది ఈ ఒక డేని సెలెక్ట్ చేసుకొని నేషనల్ క్రిస్టియన్ డేగా వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు. మనం అన్ని డేస్ గుర్తు చేసుకున్నాం. ఇవాళ ప్రతి నెలకు ఒక డే ఉందండి. చాక్లెట్ డే, బిస్కెట్ డే, వైఫ్ డే, హస్బెండ్ డే, డాటర్ డే, సండే అన్నీ ఉన్నాయి. సో క్రైస్తవులకు మనం గౌరవపడాల్సింది, మనము దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే కనీసము ఒక రోజు నియమించినారు గుర్తు చేసుకోవడానికి. వాక్యం ఏమంటది, నీతిమంతులని జ్ఞాపకం చేసుకోవటము అది ఆశీర్వాదకరం. చాలాసార్లు మనము ఎవరైనా ఫ్యూనరల్ వెళ్ళినప్పుడు, లేదంటే ఏదైనా చనిపోయినప్పుడు, విడిచిపెట్టి వెళ్ళినప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటాం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవటము ఆశీర్వాదకరం. కానీ మనం ప్రతిరోజు కూడా ఏ నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటాము? యేసుక్రీస్తు కన్నా నీతిమంతులు ఎవరు ఉన్నారా? లేరు. సో దివారాత్రం వాక్యం ధ్యానించేవాడు ధన్యుడట్టుగా మనం దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాము? జ్ఞాపకం చేసుకుంటాం, గుర్తు చేసుకుంటాం. నీతిమంతుని గుర్తు చేసుకుంటాం. నీతిమంతి జ్ఞాపకాలు ఏమంటే మనకి ఆశీర్వదకరం. సో ప్రతిరోజు మనం దేవుని గుర్తు చేసుకునే కొలది మనము ఆశీర్వదించబడతాము, దీవించబడతాము. మరి మా జ్ఞాపకార్థంగా కదా ఏ జ్ఞాపకార్థము? నేషనల్ క్రిస్టియన్ డే జ్ఞాపకార్థంగా ఒక అంశాన్ని మనము ధ్యానిస్తాం. ఈ రోజు కూడా ఏ వ్యక్తితో ఆరంభించబడి అంటే ఏ వ్యక్తిని గౌరవించడానికి మన ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ఏదైతే డిసిషన్ తీసుకున్నారో ఆ వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరు ఆ వ్యక్తి? మన భారతదేశం తెచ్చిన వాక్యం అందించిన వ్యక్తి ఎవరండి? అందరికి తెలిసే ఉంటుంది. ఎవరు? అపోస్తులైన తోమా మన భారతదేశానికి వాక్యం అనే విత్తనం తెచ్చి భారతదేశంలో నాటినాడు. సో ఈ యుగకాల సమయంలో డిసైపుల్ థామస్ని లేదా అపోస్టిల్ థామస్ని ఇంకొక బిరుదు ఉన్నదండి తనకి. ఏమున్నదంట? డౌటింగ్ థామస్. సో ఈరోజు మనం తీసుకున్న అంశం కూడా, అంశం పేరు ఏంటిది? డౌటింగ్ థామస్ అనే అంశాన్ని ధ్యానిస్తాం. వాట్ డిడ్ డౌటింగ్ థామస్ డూ? రేపు ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. వాట్ డిడ్ డౌటింగ్ థామస్ డూ? రైట్, సందేహించే తోమ ఏం చేస్తున్నాడో మనం గమనిస్తాం. చాలాసార్లు మనం కూడా ఆషామాషిగా లేక నవ్వులాటలో చాలాసార్లు ఈ తోమ గురించి చదివినప్పుడు కదా, సందేహించిన తోమ లేదంటే నమ్మకం లేని తోమ ఇవన్నీ మాట్లాడుకుంటాం. తప్పకుండా తెలిసి తెలియకుండా మాట్లాడి ఉండొచ్చు. కానీ ఈరోజు ఖచ్చితంగా ఆ డౌటింగ్ థామస్ ఏం చేసినాడు అని మనం ఆ అవగాహన తీసుకుందాం. వాట్ డిడ్ డౌటింగ్ థామస్ డూ? కదా, శిష్యులందరూ కూడా తనను కార్నర్ చేస్తాం, నమ్మలేదు కాబట్టి. నమ్మకపోయినా తన జీవితంలో ఏం చేస్తున్నాడో అనే విషయాన్ని మనం కొన్ని నిమిషాలు మనం ధ్యానిస్తాం. ప్రత్యేకంగా మనం తీసుకుంటే 52 AD నుంచి 72 AD అంటే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటే AD అంటే క్రీస్తు శకం. ఆఫ్టర్ జీసస్ క్రైస్ట్ వాస్ గాన్. అప్పటి నుంచి మన భారతదేశంలో అడుగుపెట్టింది
52 ADలో మన భారతదేశంలో అడుగుపెట్టినాడు. 52 నుంచి 72 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 20 ఇయర్స్ తన ఈ భారతదేశంలో పరిచయం చేయడము మనం గమనిస్తాం. అంటే హిస్టరీ చెప్తున్నాండి, మనం ఎవరూ చూడలేదు. వాట్ హిస్టరీ సేస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు బిలీవ్, రైట్? దే హ్యావ్ రికార్డెడ్. ఆ 20 ఇయర్స్ పరిచయంలో ఏం చేశాడంటే ఆ 20 ఇయర్స్ తర్వాత కూడా తన నార్మల్ డెత్ కాదని హీ బికేమ్ అ మార్టైర్. ఏమైందంటే హూ ఇస్ ద డౌటింగ్ అంటే ఏం చేస్తాడు డౌటింగ్ థామస్? సందేహించిన తోమా ఏమైందంట నార్మల్ డెత్ కాదని, అనారోగ్యము లేకపోతే తన ఆయుష్ పెంచబడిన తర్వాత చనిపోలేదు, దీర్ఘాయుష చనిపోలేదు. రేపు సమ్మర్ అరౌండ్ 65 నుంచి 70 ఇయర్స్ ఆ ఏజ్లో తన చనిపోయినాడు. అంటే బహుశా అనుకుందాము 25, 20, 30 సంవత్సరాల్లోనే ఆయన పరిచయం పిలువబడ్డాడు. మరి క్రీస్తు చనిపోయిన తర్వాత నెక్స్ట్ కొంతకాలం ఏం చేసినట్ట వాజ్ ఏబుల్ టు సర్వైవ్ అండ్ మినిస్టర్ కూడా. ఏ వయసుకి యేసుక్రీస్తు పిలుచుకున్నారో తెలియదు, కానీ ఇదంతా జస్ట్ అజంప్షన్. కానీ యావరేజ్గా 70-80 ఇయర్స్ తప్పకుండా బ్రతుకుంటాడు. సో ఆ యవ్వన కాలంలో అదే యేసుక్రీస్తు చనిపోయినప్పుడు బహుశా అనుకున్న తనకు కూడా 30-35 ఇయర్స్ ఉన్నాయి. ఆ 35 ఇయర్స్లో తను ఏం చేశాడంట, తన ఒక వాక్యము వాగ్దానం తీసుకొని కదా ఒక హెచ్చరిక తీసుకొని ఒక కమాండ్మెంట్ తీసుకొని ఆయన బయలుదేరి ఇక్కడ దాకా వచ్చినాడు. అనేక దేశాలు, రాష్ట్రాలు, పట్టణాలు, సముద్రాలు అన్నీ కూడా దాటుకొని భారతదేశానికి రాగలిగినాడు. బహుశా మరి ఇక్కడికి వచ్చి ఎందుకు స్టాప్ అయినాడో తెలియదు. ఇక్కడ కాకుండా మరి వేరే దేశానికి కూడా వెళ్ళొచ్చు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ స్థిరపరచబడ్డాడు. బహుశా అనుకున్నాము పరిశుద్ధాత్మ నడిపింపు వలన. ఎందుకంటే ఆ ఉన్న పట్టణం బెత్లెహేము, గలిలీలో ఎక్కడైతే వాళ్ళు ఉన్నారు యాక్చువల్గా అయితే ఆ ప్రాంతం దాటుకున్న తర్వాత దానికన్నా అనేక కంట్రీస్, కాంటినెంట్స్, అన్ని నేషన్స్ ఉన్నాయి. మరి ఎక్కడి దగ్గర ఉండిపోవాల్సిన వ్యక్తి ఉండిపోకుండా మరి దేవుని ప్రణాళిక బట్టి భారతదేశంలో అడుగుపెట్టి భారతదేశంలో ఏం చేసిందా తన శ్వాస విడిచిపోయింది. ఈ బికేమ్ అ మార్టైర్. అంటే బికమింగ్ అ మార్టైర్ అంటే దేవుని వాక్యాన్ని అనుసారంగా ఆయన జీవించినాడు. డౌటింగ్ థామస్ అనే అంశాన్ని ధ్యానిస్తాం. అనుమానించే తోమా లేదా సందేహించే తోమా అనే అంశాన్ని మనము ధ్యానిస్తాం. యోహాను సువార్త 20-24 నుంచి 29 వరకు మనం గమనిస్తాం. ఎందుకు తనకి ఆ బిరుదు ఇచ్చినారు? యోహాను సువార్త 20-24 నుంచి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒక్కడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయాడు. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల వృత్తును చూచి నా వేలు ఆ మేకుల వృత్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వాడితో చెప్పాను. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండేది. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగును గాక అన్నది. తరువాత తోమాను చూచి నీ వేలు ఇటు చూచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వాడు ధన్యులని అతనితో చెప్పాడు. But Thomas called Didymus, one of the 12, was not with them when Jesus came. ఎప్పుడంటే యేసు దర్శించింది తన పునరుద్ధరణ అయిన తర్వాత ఎవరు ఈ శిష్యులందరూ కూడా భయముతో ఒక గదిలో వాళ్ళు మూయబడ్డారు. తలుపులు, కిటికీలు అన్నీ వేసుకొని భయంతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వాళ్ళని దర్శించినాడు. దర్శించి ఏం చేశాడు? వాక్యం బట్ థామస్ కాల్డ్ డిడిమస్, వన్ ఆఫ్ ద 12, వాస్ నాట్ విత్ దెమ్ వెన్ జీసస్ కేమ్. యేసుక్రీస్తు వాళ్ళని దర్శించినప్పుడు 11 మంది శిష్యుల్లో 10 మందే గదులున్నారు. ఈ ఒక్కతో బయట తిరుగుతున్నారు. ఏ పని మీద తిరుగుతుందో తెలియదు, ఎంత బిజీ ఉన్నాడో తెలియదు. అంటే అందరు దానికన్నా ముందు వచ్చిన గమనిస్తే దే వేర్ ఇన్ ఫియర్ ఆఫ్ ద జ్యూస్. రోమిలకు బయట ప్రజలకి భయపడుతూ ఆ గదిలో దాక్కున్నారు. మరి ఈ తోమా ఏం చేస్తాడు? తోమా కూడా భయపడుతూ దాక్కోవాలి కదా. ఆయన దాక్కోకుండా ఏం చేస్తాడు? బయట తిరుగుతూ ఉన్నాడు. ఆ తిరుగుతున్న స్థలంలో మరి యేసుక్రీస్తు ఆ 10 మందిని దర్శించడం గమనిస్తున్నాం. సో విసిట్ చేసినప్పుడు ఏమన్నాడు?
The other disciples therefore said to him, when we have seen the Lord, but he said to them, unless I see in his hands the print of the nails, and put my finger into the print of the nails, and put my hand into his side, I will not believe. Hallelujah. అంటే 10 మంది ఏకీభవించి మేము యేసుక్రీస్తుని చూసినాము, యేసుక్రీస్తు గదిలోకి వచ్చినాడు, మాతో మాట్లాడాడు, సమాధానం కలుగును గాక, భయపడదు అని చెప్పి వెళ్ళినాడు అని ఆ 10 మంది కూడా ఏకీభవించి మాట్లాడుతున్నట్లయితే 10 మంది మాట నెగ్గలేదండి. అంటే తోమా వ్యక్తిగతంగా ఏదైతే నమ్మినాడో తన ప్రిన్సిపల్స్, లేదంటే తన డాక్టరీన్ అనుకుందాం, తన అవగాహన అనుకుందాం, ఈ అన్నింటిలో కూడా తను ఏదైతే విన్నాడో, చూస్తున్నాడో, తెలుసుకున్నాడో దానిపైననే నమ్మకం కలిగినాడు. అని ఏమన్నాడు, నా కల్లారా అన్లెస్ అంటిల్ ఐ సీ అండ్ ఐ ఫీల్ అండ్ ఐ టచ్ ఐ స్మెల్ ఐ విల్ నాట్ బిలీవ్. ఈవెన్ ఈరోజు క్రైస్తవ లోకంలో కూడా మనం ఇన్ని ఎగ్జాంపుల్స్ చదువుతున్నాం కదా, ఇంతమంది దైవజనుల గురించి మనం వింటున్నా కానీ మనం చాలాసార్లు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటున్నాం, దేంట్లో సందేహిస్తాము, అపనమ్మకము కలిగి ఉన్నాము. క్లియర్గా అన్నాడు, ఐ విల్ నాట్ బిలీవ్. ఎప్పుడు? అన్లెస్ అంటే నేను తన చేతిలో చెయ్యి పెట్టి, పక్కలో చెయ్యి పెట్టి, నా కళ్ళారా తన గాయాలు చూసి, చూడటమే కాదు నేను ఫీల్ చేస్తా, నేను టచ్ చేస్తా, టచ్ చేసిన తర్వాత కూడా బహుశా ఆ రక్తం వాసన వస్తుందో లేదో, గాయాల వాసన వస్తుందో లేదో, ఇవన్నీ సెన్సెస్ ద్వారా నేను ఫీల్ అయిన తర్వాతనే, నేను కన్విన్స్ అయిన తర్వాతనే నేను నమ్ముతాను ఏంటంటే దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద రిజరక్షన్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు తిరిగి లేచినని, మన గదిలోకి వచ్చినని నేను చూసిన తర్వాతనే నమ్ముతాను. ఐ విల్ నాట్ బిలీవ్. రైట్? మనం ఏం చేయాలంట? వీ షుడ్ ఫస్ట్ బిలీవ్. అందుకే యేసుక్రీస్తు కూడా ఏమన్నాడు, మళ్ళీ రావాల్సిన అవసరం ఏమొచ్చిందండి? ఒక వ్యక్తి మార్పు కావాలంటే యేసుక్రీస్తు మళ్ళీ దర్శించాల్సిన అవసరం వచ్చింది. వదిలేదండి. ఎందుకు? 3.5 సంవత్సరాలు దాదాపు అన్నీ వదులుకొని కష్టపడి యేసుక్రీస్తుని వెంబడించిన వ్యక్తి మరి ఒక చిన్న క్షణంలో, ఒక అంశంలో, ఒక విషయంలో నమ్మని పరిస్థితిలో ఉంటే, అనుకున్న ఎగ్జాంపుల్, ఒకవేళ యేసుక్రీస్తు సెకండ్ విజిట్ చేయకపోతే, రెండోసారి దర్శించకపోతే, రెండోసారి దర్శించి తోమాతో విజిట్ చేసి, తోమా ఇదిగో నా చేతులు, ఇదిగో నా కాలు, ఇదిగో నా పక్కన ఎముకలను చేయబెట్టు, ఇదిగో నేను సహజంగా ఉన్నాను, నీ కళ్ళ ముందే ఉన్నాను, నువ్వు నమ్ము అని చెప్పకపోతే అదే డౌట్లో ఉండేవాడు. 10 మంది ఒకవైపు, ఒకవైపు ఉండేవారండి. ఎందుకంటే వాళ్ళు మనుషులుగా, శిష్యులుగా మేము చూస్తాము అని ఎంత బల్ల గుర్తి చెప్పినా కానీ మీరు ఏమైనా చేయండి, మీ 10 మంది మీరు ఏమైనా చేయండి, బల్ల గుర్తి చెప్పండి, నా చొక్కా పట్టుకొని చెప్పండి, నా కాలర్ పట్టుకొని చెప్పండి, కానీ నేను నమ్మను unless and until I see Jesus Christ with my eyes and I feel him with my hands, I will not believe. ఆ నాట్ బిలీవ్ని తొలగించడానికి, నమ్మే విధంగా నడిపించడానికి. ఎందుకంటే దేవుడి ఉద్దేశం ఏంటిది? ఈరోజు నమ్మిన నమ్మకం నాకు సంబంధం కానీ నీ పట్ల నేను ప్రణాళిక కలిగినాను, నేను నిన్ను వాడుకోబోతుంది కాబట్టి నువ్వు వాడుకోబడాలంటే ఏం చేయాలంట? ఇఫ్ ఐ హ్యావ్ టు యూజ్ యూ, ఐ హ్యావ్ టు విజిట్ యూ. దేవుడు మనల్ని పిలుచుకోవాలంట. 12 మంది శిష్యులు కూడా దేవుని రాజ్యంలో వాడబడాలంటే యేసుక్రీస్తు వాళ్ళని విజిట్ చేసి, వాళ్ళని పిలిచి, వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి దేవుని రాజ్యంలో పనిచేసేలాగా నడిపిస్తూ వచ్చినాడు. సో ఇక్కడ గమనిస్తే 26వ వచనం, అండ్ ఆఫ్టర్ 8 days his disciples were again inside and Thomas was with them. ఫస్ట్ టైం ఏమో భయపడుతూ గదిలో ఉన్నారు, సెకండ్ టైం ఏమైందండి మళ్ళీ అదే గదిలో ఉన్నారు, కానీ భయం గురించి రాయబడలేదు. అంటే ఎందుకు? భయం దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ఫస్ట్ విజిటేషన్లో ఏం చేస్తాడు? భయాన్ని తొలగించినాడు, సమాధానం ప్రకటించినాడు. రెండోసారి అదే విధంగా ఏ పనితో కూడుకున్నారో తెలియదు, కానీ ఈ 11 మంది మళ్ళొకసారి కూడుకున్నప్పుడు 8 రోజుల తర్వాత ఏమన్నారంట? అగైన్ జీసస్ విజిటెడ్ and Thomas with them. Jesus came, the doors being shut, and stood in the midst and said, peace to you. Hallelujah. మరి ఫస్ట్ టైం పీస్ టు యూ అన్నాడు, సెకండ్ టైం ఎందుకు అనాల్సి వచ్చింది? సెకండ్ టైం ఫస్ట్ టైం అయితే ఏ వ్యక్తి అయితే వినలేదు, రెండోసారి సమాధానం కలుగును గాక అన్న మాట వినాలి కాబట్టి కదా. రెండోసారి కూడా తోమా గురించి సెకండ్ విజిటేషన్ ఏంటంటే, ఫస్ట్ విజిటేషన్ ఫర్ ఆల్ ద డిసైపుల్స్ థామస్ మిస్ అయినట్టు, యాబ్సెంట్ అనుకుంటాం.
కానీ యాబ్సెంట్ అయిన వ్యక్తిని కూడా దేవుడు మర్చిపోలేదండి. వాక్యం ఏమంటుంది? హీ కేమ్ టు సీక్ అండ్ సేవ్ దట్ విచ్ వాస్ లాస్ట్. అంటే తోమా తప్పిపోయిన వ్యక్తిగా ఆ రోజు ఉన్నట్లయితే తోమా గురించి మరొకసారి సమయం తీసుకొని టైం చేసుకొని వీలు చేసుకొని ఆ గదిని విజిట్ చేసి ఏమన్నాడు? సమాధానం కలుగు. ఎందుకంటే ఫస్ట్ టైం సమాధానం కలుగునప్పుడు వాళ్ళకున్న సందేహము, వాళ్ళకున్న డౌట్ అన్నీ పోయినాయి. మరి సెకండ్ టైం ఈ డౌట్ని క్లియర్ చేయాలంటే ఏం చేయాలంట? పీస్ బీ అంటు యూ. సమాధానం కలుగున్నారు. ఎందుకంటే సమాధానము మనలో ఉన్న సందేహాన్ని తొలగిస్తుంది. సమాధానము నీలో ఉన్న అనుమానం తొలగిస్తుంది. సమాధానం ప్రకటించినప్పుడు నీలో ఉన్న భయం తొలగించబడదు. ఎందుకు? ఎవరు సమాధానం ఇస్తారు? యేసుక్రీస్తు స్వయాన్ని దర్శించి నీకు సమాధానం కలుగును కాక అన్నప్పుడు ఏం చేస్తాము? మనం భయపడాల్సిన అవసరం లేదు. సో గమనిస్తే దెన్ హీ సెడ్ టు థామస్. ఇప్పుడు 10 మందిని పక్కన పెట్టినాడు. Jesus is not talking to the rest of the 10 disciples. He is specifically talking to Thomas. ఏమన్నాడు? Reach your finger here and look at my hands. Each reach your hand here and put it in my side. Do not be unbelieving but believing. అపనమ్మకము కాక నమ్మకము కలిగి ఉండుము అని ఎవరితో చెప్తున్నాడు? 10 మంది నమ్మినారు. కానీ ఇక్కడ ఎవరితో చెప్తాడు? తోమాతో స్పెసిఫిక్గా తోమాని విజిట్ చేసి తోమాతోనే మాట్లాడుతున్నాడు. తోమా తప్పకుండా అడగవచ్చు ఆ 10 మందిని, ఏంటి మీరు నా మీద కంప్లైంట్ చేసినారా? నా మీద చాడీ చెప్పినారా? కదా నేను ఇట్లా నమ్మలేదని చెప్పినారా? అలాంటి క్వశ్చన్స్ ఏం రాకుండానే, అలాంటి డిస్కషన్ కూడా రాకుండానే కదా యేసుక్రీస్తుకి వచ్చి కదా 10 మందితో ఫస్ట్ మాట్లాడలేదండి. ఇప్పుడు చెప్పండి అని మీరు ఏమంటున్నారు కదా, తోమా నమ్మట్లేదా? ఇప్పుడు నమ్మిపిస్తామా అని హేళన చేయలేదు, మజాక్ కూడా ఆయనలేదు. ఏం చేస్తాడు? ఆయన స్పెసిఫిక్గా మాట్లాడు, నువ్వు అంతా కరెక్ట్గా ఉన్నావు, కానీ నీలో ఒకటే మచ్చం ఏంటిదంట? డు నాట్ బీ అన్బిలీవింగ్ బట్ బిలీవింగ్. నీలో ఉన్న అపనమ్మకం తొలగించు, నీలో ఉన్న సందేహం తొలగించి నీవు నమ్మితే ఏమవుతుందంట? అండ్ థామస్ ఆన్సర్డ్ అండ్ సెడ్ టు హిమ్, మై లార్డ్ అండ్ మై గాడ్. సారీ చెప్పట్లేదండి, ఏమి చెప్పట్లేదు. అయ్యో లేదు దేవా నేను ఒట్టొట్టిగా అసలు జస్ట్ క్యాషువల్గా మాట్లాడాను, అసలు నేను ఉద్దేశించి మాట్లాడలేదు, ఐ డోంట్ మీన్ ఇట్ అనట్లేదు. ఈస్ రిపెంటింగ్ అండ్ సెయింగ్ మై లార్డ్ అండ్ మై గాడ్. దెన్ అంటే ఏంటిది? తన మనోనేత్రాలు తెరవబడి తనలో సందేహం అంతా తొలగించబడ్డది. తనలో కూడా సమాధానం పొందుకునేవాడిగా. మళ్ళీ చూడండి, అక్కడితో ఆగలేదండి. జీసస్ సెడ్ టు హిమ్, థామస్, because you have seen me, you have believed. Blessed are those who have not seen and yet have believed. Hallelujah. Amen. ఆ రోజు తోమాతో మాట్లాడితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. Amen. శిష్యులందరూ కూడా యేసుక్రీస్తుని చూసినారు, తోమా కూడా చూసినాడు. తోమా నమ్మటం స్టార్ట్ చేసినాడు, కానీ నేను యేసుక్రీస్తుని ఎప్పుడు చూడలేదండి. దేంట్లో చూస్తాము? విశ్వాసంతోనే వాక్యం ద్వారా చూస్తున్నాము, వింటున్నాము, మాట్లాడుతున్నాము. సో మనకేంటిది? ఈ వాక్యం మనకు కూడా వర్తిస్తుంది. వీ హ్యావ్ నాట్ సీన్ జీసస్ యెట్ వీ బిలీవ్. వాక్యం ఏంటిది? బ్లెస్డ్ ఆర్ దోస్ హూ బిలీవ్ without seeing. So we did not see Jesus, we did not see the Father, we did not see the Holy Spirit, but we believe and we experience them in our lives. వాళ్ళని మనం నమ్ముతున్నాము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వాన్ని నమ్ముతున్నాము. తండ్రి పరిపాలిస్తున్నాడు, కుమారుడు కాపాడుతున్నాడు, పరిశుద్ధాత్మ నడిపిస్తున్నాడు అని మనం నమ్ముతున్నాం. కాబట్టి మనం ఏదంట? మనము ఆశీర్వదించబడిన వారము. చాలా మంది దేవుడు ఎక్కడ ఉంటే దేవుడు చూపెట్టంటే దేవుడు చూపెట్టలేమండి. దేవుడిని మనము అనుభవించగలుగుతాము. ఏ దేవుడిని కూడా మనం చూపించలేము. వీ హ్యావ్ టు జస్ట్ ఎక్స్పీరియన్స్, వీ హ్యావ్ టు జస్ట్ సెన్స్ ఇట్. మనం అనుభవించగలుగుతాం మాత్రమే. అక్కడ సహజంగా యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి ఆయన చూస్తున్నాడు. యేసుక్రీస్తు లేకపోతే చూసేవాళ్ళు కాదు. బాప్తిజం తీసుకున్నప్పుడు తండ్రి ఏం చేశాడంట? తన స్వరముతో మాట్లాడుతున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఆయన నేను ఆనందించుచున్నాను. హీ ఈస్ మై బిలవెడ్ సన్, ఐ యామ్ ప్లీజ్డ్ విత్ హిమ్. ఏం చేస్తాడు? బాబు ఈయన నా కుమారుడు, మీరు జాగ్రత్త. అంటే ఏంటిది? మీరు అపనమ్మకం తొలగించండి, మీరు నమ్మండి. నేను ముద్ర వేస్తున్నాను,
యెహోవా దేవుని అంతకాలం నమ్మినారండి. ఎందుకు? ధర్మశాస్త్రం ద్వారా అన్నింటి ద్వారా గాడ్ ఉన్నాడని తెలుసు. మరి కుమారుని నమ్మాలంటే ఎవరైనా ఆథరైజ్ చేయాలి. ఆ ఆథరైజేషన్ ఎవరు చేస్తారు? ఫాదర్ అండ్ ద హోలీ స్పిరిట్ కేమ్ వెన్ జీసస్ వాస్ టేకింగ్ బ్యాప్టిజం. తీసుకున్నప్పుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. పావురము షేప్లో వచ్చినప్పుడు తన పైన ఆవరించినప్పుడు తండ్రి యొక్క స్వరం విన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నాను, దుఃఖపడట్లేదండి. So we are blessed because we believe God the Father, Son and the Holy Spirit without seeing. We just heard about them. మనం కేవలం వాళ్ళ గురించి విని మనము నమ్మి విశ్వసించి ఈరోజు తన గురించి ధ్యానించుకుంటున్నాం. సో డౌటింగ్ థామస్ దేవుడు ఏం చేశాడు? He after visitation, after repentance, ఇప్పుడు ఏం చేశాడు? He started believing. Yes. Amen. తనలో ఉన్న అపనమ్మకం తొలగించి నమ్మటము ఆరంభించినాడు. ఎవరిని నమ్ముతున్నాడు? ఆ నమ్మకం ఎంతవరకు తెగించిందంటే ఆ డౌట్ కానీ క్లియర్ చేయకపోయి ఉంటే యేసుక్రీస్తు అదే డౌట్లో ఇంత దూరం తను వచ్చేవాడు కాదండి. బహుశా ప్రారంభించినా కానీ అరే నిజంగా వెళ్ళమన్నాడా వెళ్ళొద్దన్నాడా, అసలు వెళ్ళాలా వద్దా, అసలు వాక్యం కరెక్టేనా కాదా, ఎందుకు వెళ్ళటం, ఎందుకు వెళ్ళాలి, నేను ఎందుకు నడుచుకుంటూ వెళ్ళాలి, ఎందుకు ప్రయాణం చేయాలి, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా తనని డిస్టర్బ్ చేస్తూ 100% తన పరిచయంలో వాడబడేవాడు కాదు. తనలో ఉన్న సందేహము ఒక దర్శనం ద్వారా దర్శించి మాట్లాడి ఆ క్లారిటీ ఇచ్చినందుకు ఏం చేసినట్ట ఆయన ధైర్యపరచబడ్డాడు. అండ్ సేమ్ ఏమన్నాడు? Verse 20 observe. And Jesus said to him, Thomas, because you have seen me, you have believed. Blessed are those who have not seen and yet have believed. మనందరం కూడా యేసు క్రీస్తుని చూడకుండానే మనం నమ్ముతున్నాం కాబట్టి మనము ఆశీర్వదించబడిన వారు. హల్లెలూయా. ఆమేన్. మనలో ఎలాంటి సందేహం ఉన్నట్లయితే చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాము, లేకపోతే వాక్యం వింటాము, వాక్యం ధ్యానిస్తాము, మన చర్చ్కి వెళ్తున్నాము, అనేక కూడికలు అటెండ్ అవుతాము, అనేక మంది సోషల్ మీడియా పెరిగింది కాబట్టి కదా, అనేక ఛానల్స్ ఉన్నాయి, అనేక మంది దైవజనులు ఉన్నారు, వాక్యం 100 మంది వాక్యం వింటాం. అయినను ఆ సందేహము మనల్ని విడిచిపెట్టి వెళ్ళట్లేదు. సందేహము విడిచిపెట్టి వెళ్ళాలంటే దాంట్లో ఏం రీప్లేస్ అవ్వాలండి? ఫెయిత్ రీప్లేస్ అవ్వాలి. యూ హ్యావ్ టు బిలీవ్. బిలీవ్ అంటే నువ్వు నమ్మాలంటే ఏం కావాలి? నువ్వు ఏదైనా ధ్యానించాలి, నువ్వు ఏదైనా చదవాలి. ఏం చదవాలి? దేవుని వాక్యం మనము తరచుగా చదివినట్లయితే అనుదినము వాక్యం ధ్యానించేవాడు ధన్యుడని అక్కడ కూడా రాయబడ్డది. బ్లెస్డ్ ఈజ్ ఎ మ్యాన్ who meditates the word of God day and night. దివారాత్రం వాక్యం ధ్యానించేవాడు ధన్యుడని కాబట్టి మనం దివారాత్రం వాక్యం ధ్యానించే ద్వారా వాక్యం ఏం చేస్తుంది? మనలో ఉన్న సందేహాన్ని, మనలో ఉన్న అపనమ్మకం తొలగించి, అనుమానం తొలగించి ఏం చేస్తాడ? మనల్ని ముందుకు నడిపిస్తుంది. మధ్య వర్షాకాలం కదా, మబ్బుల్ని చూసి మనము డిసైడ్ చేస్తాం బయటికి వెళ్ళాలా వెళ్ళాలా. కొన్నిసార్లు మబ్బులు ఎట్లుంటే భయంకరమైన వర్షం పడుతుందని ఆ మబ్బులు చూస్తే తెలుస్తే కానీ ఒక్క చుక్క వర్షం కూడా పడదు. మన ప్రోగ్రాంలు అన్నీ క్యాన్సిల్ చేసుకుంటాం. పెళ్ళికి వెళ్ళాలో లేకపోతే ఎక్కడికి వెళ్ళాలనుకుంటే పెద్ద వర్షం పడుతుంది కాబట్టి మేమేం చేస్తాము? వెళ్ళకుండా అది అదేంటిది? సందేహిస్తున్నాం. దేర్ ఇస్ డౌట్ దట్ ఇట్ విల్ రెయిన్ ఆర్ నో రెయిన్. అరే పడితే పడని వెళ్దాం, పడితే చూసుకుందామన్న ఆలోచనతో తక్కువ ఉంటుంది. కానీ ఆ వాతావరణం చూసి మనం బయటికి కూడా అడుగు పెట్టాము. వెళ్తే మనం అంటే సందేహిస్తున్నాం. అలాంటి కారణాలే అపవాది మన ముందు తెస్తాడండి. యాక్చువల్గా వర్షం పడదు, ఇక్కడ ఏం చేస్తాడు? మబ్బు తెచ్చి అక్కడ వదిలేస్తున్నాడు కాబట్టి మనం ఏం చేస్తాము? వర్షం పడుతుంది కాబట్టి కరెక్ట్ చర్చ్ టైంకి కదా, లాస్ట్ వీక్ 10 days ముందు మనం వాల్నట్ పేరు ప్రేజర్ వర్షం కానీ పెట్టుకున్నాం. అంతా రెడీ ఉన్నది, కరెక్ట్ అదే టైంకి భయంకరమైన వర్షం పడ్డది. ఆగిపోయిన తర్వాత కూడా రావచ్చు. కానీ ఏం చేస్తాము? వర్షం పడ్డది కాబట్టి మనం క్యాన్సిల్ చేసుకుంటాం. ఇది ఒక సిచ్యువేషన్ కాదు, మనం బయటకు వెళ్ళినా మనము ప్రోగ్రామ్ చేసుకున్నా కానీ, మన ఇంట్లో పెళ్ళిళ్ళైనా, మన ఇంట్లో దావత్లైనా కానీ అలాంటి సిచ్యువేషన్ తప్పకుండా అయితే చర్చ్ అనే చెప్పట్లేదు. అంటే అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం సందేశము, మనం ఆగిపోతాం. ఆపటము వాని ప్రణాళిక, ముందుకు నడిపించడము దేవుని ప్రణాళిక. హల్లెలూయా. దేవుడు దర్శించి తనని ముందుకు తొయ్యకపోతే, ముందుకు నెట్టకపోతే తోమా అక్కడే ఉండిపోయేవాడు. అపవాది ఏం చేశాడు? డౌట్ ఉంచినాడు.
ఏదైనా తోటలో దౌడ్ పెట్టినాడు, పండు తినిపించేలా చేస్తాడు, ఏదైనా తోట నుంచి బయటికి వెళ్ళగొట్టేలాగా చేస్తాడు. ఏదైనా తోట బయట ఉన్న వ్యక్తిని దేవుడు ఏదైనా తోటలో తీసుకొచ్చి పెడితే అపవాది ప్రణాళిక ఏంటిది? ఏదైనా తోటలో ఉన్న వ్యక్తిని ఏదైనా తోట బయటికి వెళ్ళగొట్టడం వాని ప్రణాళిక. ఆ ప్రణాళిక అంతట్లో కూడా ఏది కారణం? డౌట్ అనే కారణం. సందేహించినారు. అవ్వ చెప్పాల్సింది 100% లేదండి, మేము ఏదైతే విన్నామో దేవుడు మాతో ఏదైతే మాట్లాడాడో అది కరెక్ట్, మేము వేరే వారి మాట వినము అని సందేహించకుండా తనకున్న విశ్వాసము, తనకున్న ఆలోచన, మాటలు బట్టి ఆమె 100% బల్ల గురించి చెప్పినట్లయితే ఇప్పుడు ఆ సీన్ వేరేగా ఉండేది. కానీ ఏం చేసినట్ట? ఆ డౌట్ అనేది బయటికి వెళ్ళగొట్టేలాగా చేసినారు. ఏమేమి అపోస్తుల కార్యం 1:8 వచ్చిన ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులు ఎందురని వారితో చెప్పారు. But you shall receive power when the Holy Spirit has come upon you, and you shall be witnesses to me in Jerusalem and in Judea and Samaria and to the end of the earth. ఈ వాక్యం ఎప్పుడైతే తీసుకున్నారో, ఇంతకుముందు తోమా గురించి మాట్లాడుతున్నామో, ఆయన వచ్చి నార్మల్ డెత్ ఎక్స్పీరియన్స్ చేయలేదండి. హీ బికేమ్ అ మార్టైర్. అంటే ఒక వ్యక్తి మన భారతదేశానికి వాక్యం తెచ్చి వాక్యం నాటిన వ్యక్తి మన భారతదేశంలో తన చనిపోయినాడు. ఏ విధంగా? హతసాక్షిగా అయినాడు అన్న కారణంతో తనను గుర్తు చేసుకొని ఒక డీకేడ్, ఒక 10 years ఒక జ్ఞాపకార్థంగా ఇండియన్ క్రిస్టియన్ డే, నేషనల్ క్రిస్టియన్ డే వాళ్ళు ప్రకటించినారు. దేనికంటే తనని హానర్ చేయడానికి, జ్ఞాపకం చేసుకుంటూ తనను హానర్ చేయడానికి. ఈ కారణం ద్వారా మనం గుర్తు చేసుకోవాలి ఏంటంటే తోమా తెచ్చి అక్కడ వదిలేసాడు, మనం తీసుకొని ముందుకు తీసుకొని వెళ్ళాలి. అదే తోమా తర్వాత అనేక మంది దైవజనులు, మిషనరీస్ అందరూ వచ్చినారండి. అక్కడితో ఆగట్లేదు. అంటే ఇది ఒక రేస్. ఒకరు ఆపితే ఇంకొకరు తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. నేను ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్తాను కదా, 4 into 100 meters రే. ఏం చేస్తారంట? ఈ 400 మీటర్లు 4 పరిగెత్తాలండి. ఈ 4 పరిగెత్తాల్సిన పనిలో ఏం చేస్తారంట? ఫస్ట్ వాడు పరిగెత్తి సెకండ్ వాడికి ఒక బ్యాటన్, అంటే చేతిలో చిన్న కర్ర ఉంటుంది, అది సెకండ్ వాడికి అందిస్తాడు. సెకండ్ వాడు తన 100 మీటర్లు పరిగెత్తి మూడో వాడికి అందించాలి. మూడో వాడు 100 మీటర్లు పరిగెత్తి ఏం చేయాలంట? ఆ 4వ వ్యక్తికి అందించి ఆ 4వ వ్యక్తి కూడా ముగించాలి. అంటే అదొక సైకిల్. అది 800 ఉన్నా 1200 ఉన్నా ఎన్ని మీటర్స్ ఉన్నా అంతమంది పార్టిసిపేట్ చేస్తారు. అంతమంది వాళ్ళ అనుబంధించిన, అంటే వాళ్ళకి ఇచ్చిన 100 meters మాత్రమే పరిగెత్తాలి. అరే థర్డ్ పర్సన్ పరిగెత్తలేదండి అని ఏం చేస్తాడు? ఆ సెకండ్ పర్సన్ 4th వరకు రావడానికి వీలు లేదు, అది ఫౌల్ అవుతుంది. దాన్ని అంగీకరించారు. నీకు ఇచ్చిన 100 మీటర్లు మాత్రమే నువ్వు పరిగెత్తాలి. సో దేవుడు నీకు ఇచ్చిన పని, నీకు అప్పగించిన సమయము, నీకు అప్పగించిన ఆయుష్ మాత్రమే నువ్వు చూసుకోవాలి. ఆయన ఆయుష్ నాకు ఇచ్చేసే, అందరు ఆయుష్ ఇచ్చే, నేను 1000 సంవత్సరాలు బతంటే కాదండి. నీకు ఇచ్చిన ఆయుష్ను బ్రతకాలి. నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో ఇంతకుముందు మార్నింగ్ ఒక అధ్యాయం ధ్యానించాం. Psalms 27:4 ఏమనుంది? నీ ఆలయంలో నేను బ్రతికిన కాలం అంతా కూడా నీ ఆలయంలో ఉండటం నాకు ఇష్టము, నా కోరిక అది. సో దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్లో ఏం చేయాలంట? దేవాన్ని సేవ పరిచయం వాడబడాలి. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, ఫుల్ టైమ్ అయినా పార్ట్ టైమ్ అయినా ఫ్రీలాన్సర్, వాట్ ఎవర్ ఇస్ దేర్, ఐ షుడ్ బి యూజ్డ్ ఫర్ యువర్ గ్లోరీ. నీ రాజ్యంలో నేను వాడబడాలి అని నీకు కోరిక ఉంటే, నీ కోరిక తీర్చేవాడు ఆయన మాత్రమే. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ డిజైర్, తోమాకు ఒక డిజైర్ ఉందండి. ఏం డిజైర్? యేసుక్రీస్తు నమ్ముతున్నాడు, కానీ తన డిజైర్ అనేది చూసిన తర్వాత నమ్ముతా అన్నాడు. దేవుడు ఏం చేశాడు? సరే నేను చూసిన తర్వాత నమ్ముతాను కాబట్టి నీకు చూపిస్తా, ఇప్పటి నుంచి నువ్వు నమ్ము. చూసిన తర్వాత తన నమ్మకం ఎక్కడి దాకా వచ్చినది? హతసాక్షిగా తీసుకొచ్చింది. పరిగెత్తిపోలేదండి. నమ్మిన తర్వాత దాదాపు 1000 కిలోమీటర్ల దూరంలో ఈ భారతదేశము ఇంత దూరం ఏ విధంగా ప్రయాణం చేసి వచ్చినా నాకు తెలియదు, కానీ ప్రయాణం చేస్తున్నాడు, వచ్చినాడు, వాక్యం నాటినాడు, శ్రమకుండా వెళ్ళినాడు అనుకుందాం.
అరే గలిలియా బెత్లెహేము ఆ జూలియాలో అక్కడనే శ్రమ ఉంది అంటున్నాము. ఆ శ్రమ నుంచి పరిగెత్తి ఇక్కడికి వస్తే, ఈ రోమిలను తట్టుకొని నేను ఇక్కడికి వస్తే, ఈ భారతదేశంలో కూడా అట్లా ఉన్నారు కదా, ఎవరు మారరా అనే అయినను అలాంటి పరిస్థితిలో ఏం చేశాడు? సందేహించకుండా ఆ డౌట్ కొట్టబడ్డది. ఏం చేశాడు? డౌట్ ప్లేస్లో ఈ ఫెయిత్ అంటే ఏంటిది? నో మ్యాటర్ వాట్ I will become a witness for God according to Acts 1:8. He said, but you shall receive power when the Holy Spirit has come upon you. You shall be witnesses. అందుకే ఈ 11 మంది 12 మంది శిష్యులు కూడా యేసుక్రీస్తు చదువు నేను వెళ్ళిపోయినా ఇమ్మీడియట్గా వెళ్ళమని చెప్పట్లేదండి. కొంతకాలం మీరు వెయిట్ చేయండి, మీరు ఏకీవించండి, మీరు ప్రార్థన ఉండండి, మీరు పరిశుద్ధాత్మ నింపుదల తర్వాతనే మీకు అప్పగించిన పనిలో మీరు వెళ్ళండి. నేను మీకు ఒక అసైన్మెంట్ ఇస్తున్నాను. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు స్వార్థ ప్రకటించండి. ఆ అసైన్మెంట్లో మీరు వెళ్ళకముందే, ఎగ్జామ్ రాయడానికి మీరు వెళ్ళకముందే ఏం చేశామంట? రివిజన్ క్లాసెస్ ఉంటాయి అన్న. ప్రీ ఎగ్జామ్స్ ప్రీ ఫైనల్స్ పెడుతున్నాం. ఎందుకు పెడుతున్నాము? ఫైనల్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడానికి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. సో మీరు పరీక్షల్లో వెళ్ళక ముందు మీకేం కావాలి? ఫస్ట్ థింగ్ మీరు ఆత్మతో నింపబడాలి. ఆత్మతో నింపబడితే ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపెట్టేలాగా ఆత్మ మీకు సహాయం చేస్తుంది. దానికన్నా ముందు ఏమైందండి? యేసుక్రీస్తుని టచ్ చేస్తే శిష్యుడు ఏం చేశాడు? కత్తి తీసుకొని చెవు నరికినాడు. మరి అదే యేసుక్రీస్తు ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపెట్టి మన మాటలు మర్చిపోయారు. ఎందుకు? వారు ఇంకా ఆత్మతో నింపబడలేదు కాబట్టి. అదే వ్యక్తులు మరి చెవు నరికినోడు ఇంకొకసారి చెరసాల వేస్తే అదే కార్యం చేయొచ్చు. ఎందుకు చేయలేదు? ఒక చెంప మీద కొట్టి ఇంకొక చెంప చూపెట్టి తగ్గించుకొని చెరసాలలో వెళ్ళినాడు. కానీ దేవుడు గమనించినవాడు, గుర్తుపెట్టుకుని ఏం చేస్తాడు? అదే పేతుడిని బయటికి తీసుకొచ్చినాడు. ఏమేమి అంటే వాళ్ళు ఎప్పుడైతే ఆత్మతో నింపబడ్డారో, అంటే పర్సిక్యూషన్ ఎదుర్కోవడానికి శ్రమలకు నువ్వు వెళ్ళాలంటే, శ్రమల్ని తట్టుకోవాలంటే మనము ఆత్మతో నింపబడాలి. ఆత్మతో నింపబడినప్పుడు నువ్వు ఏమవుతావు? నువ్వు హతసాక్షిగా మార్చబడతావు. గాడ్ హెస్ కాల్డ్ ఎవ్రీ బిలీవర్. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా మనం క్రిస్టియన్ అని చెప్పుకోక ముందు మనం హతసాక్షులని చెప్పుకోవాలి. ఈరోజు ఈ క్షణం ఎవరు వచ్చి నేను చంపడానికి సిద్ధంగా ఉంటే 100% చనిపోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎవరి కొరకు? యేసుక్రీస్తు కొరకు. అంటే ఏం చేయాలంట? చనిపోతాము, చావు అనే భయం మనం పక్కన పెట్టాలి, తొలగించాలి. ఏం ప్రకటించాలి? దాని బదులు ఏం చెప్పాలి? పీస్ బీ అంటే నీలో సమాధానం కలుగుగాక. సమాధానం ఉంటే నువ్వేమంటావు? నువ్వు హతసాక్షిగా మార్చబడతావు. యు విల్ నాట్ గివ్ అప్. నాతో కాదు అని చెప్పలేవు. ఎంతటి వాడని అయ్యా మనం అనుకుంటాం. నీ దృష్టిలో నువ్వు ఎందుకు పనికి రాకపోవచ్చు, దేవుని దృష్టిలో నువ్వు మేలిన బంగారం. కొన్ని వారాల ముందు మనం ధ్యానించినాం. వాట్ ఈజ్ యువర్ వాల్యూ? నీ విలువ ఏంటిది అనేది మనం ఆ వాక్యం కూడా ధ్యానించినాం. ఆకాశ పక్షుల కంటే, అదే ఈ జంతువుల కంటే, ఈ భూమి మీద పాకు ప్రతి జీవి కంటే అన్నింటికన్నా శ్రేష్టమైంది మానవుడు. ఎందుకంటే తన స్వరూపంలో సృష్టించబడ్డాం కాబట్టి. సో మనం ఏం చేయాలి? మనం కేవలం చదవడం కాదు, వీ హ్యావ్ టు ప్రిపేర్ అండి. అంటే చూడండి, యేసుక్రీస్తు రాకడ గురించి సిద్ధపడుతున్నాం 100% కదా. అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకుంటాం. దేవా నీ రాకడ దగ్గరలో ఉంది, మేము సిద్ధపడి ఉండాలని మేము చేస్తాం. కానీ దేవుడు రాకడ సిద్ధపడుతున్నట్లయితే ఏమవుతుందా? దేవుడు రాకడ వచ్చేసరికి పర్సిక్యూషన్ కూడా ఉంటుంది. శ్రమల గుండా నుంచి వెళ్ళాలి. శ్రమకి నువ్వు ఫస్ట్ సిద్ధపడు, ఆటోమేటిక్గా యేసుక్రీస్తు రాకడికి నువ్వు సిద్ధపడతావు. నేను పర్సిక్యూషన్ అంటే నేను శ్రమల గుండా వెళ్ళను, కానీ దేవుని రాజ్యంలో నేను వెళ్ళిపోవాలి. 100% జరగదు. శ్రమల గుండా వెళ్ళకపోతే అది ఒక ఫేవర్ అనుకుందాం. శ్రమల గుండా వెళ్ళాల్సిన సమయం వస్తే దేవుని శ్రమల గుండా వెళ్తాను, దేవుడు నన్ను గెలిపించు. పౌలు డిసిజన్ తీసుకున్నాడు. పౌలుకి ఒక మాట మంచి చెప్పినారు. ఆయన పౌలు, నువ్వు వేరే ప్రాంతానికి వేరే ప్లేస్కి వెళ్తే నేను అక్కడ కొడతారు, నేను తంతారు, నేను అక్కడ పరిచయం చేసుకొని ఇవ్వరు, కాబట్టి నువ్వు వెళ్ళొద్దు అని చెప్తే ఏమన్నాడు? నన్ను కొట్టినా తిట్టినా చంపినా నేను వెళ్తాను, నేను పరిచయం మానను. ఎందుకంటే హీ హాస్ డిసైడెడ్
తనలో ఉన్న అపనమ్మకము, తనలో ఉన్న కోపము, తనలో ఉన్న ద్వేషము, తనలో క్రైస్తవులను చంపడం, ఇవన్నీ తొలగించబడాయి. నూతన వ్యక్తిగా మార్చబడిన తర్వాత చావుకి భయపడట్లేదు. అదే వ్యక్తి చంపడానికి భయపడలేదు, ఈరోజు తను తాను చావడానికి కూడా భయపడట్లేదు, వెనకాడట్లేదు. క్రైస్తవులను హింసించడానికి, క్రైస్తవులను చంపడానికి హీ డిడ్ నాట్ స్టెప్ బ్యాక్, వెనకాడలేదండి. ఎప్పుడైతే నాలో దమ్ము ధైర్యం చూసుకుంటాను, నేను తప్పకుండా వాళ్ళని నాశనం చేస్తాను, చంపేస్తాను, పరిచయం చేస్తాను అన్న వ్యక్తి తన దగ్గరకు వచ్చేసరికి హీ ఆల్సో డిసైడెడ్ నో మ్యాటర్ వాట్, నాకు ఏమన్నా కానీ పరిచయం చేయటము మానని. కొట్టుకోండి, చంపుకోండి, ఇంకేమైనా చేసుకోండి, ఐ విల్ నాట్ స్టెప్ బ్యాక్, ఐ విల్ నాట్ గో బ్యాక్, నేను వెనుకాడను అనే డిసిషన్ తీసుకుని. కాబట్టి ఈరోజు మనం తన గురించి గుర్తు చేసుకున్నాము, తన గురించి మాట్లాడుకుంటున్నాము. మనం ఒకరోజు విడిచిపెట్టి వెళ్తామండి, మన గురించి మాట్లాడుకోవాలి, మన గురించి గుర్తు చేసుకోవాలి, మన గురించి కొన్ని మంచి మాటలు మాట్లాడండి. ఈరోజు మనం అలాంటి జీవితము మనం ఇక్కడ జీవించాలి. ఏం జీవించుకున్న ఒక బుక్ రాసి వెళ్ళితే కాదు. వీ హ్యావ్ టు లివ్ సో దట్ పీపుల్ విల్ టాక్ గుడ్ అబౌట్ అస్. మన గురించి మాట్లాడుకునే పద్ధతిగా మనం జీవించినట్లయితే మంచిగా మాట్లాడుకోవాలండి కదా. అరే వాడు సచ్చి మంచిగా అని చెప్పుకోవద్దు, అయ్యో చనిపోయాడు కదా, ఇంకా కొంతకాలం ఉంటే మంచిది కదా, అలాంటి ఆలోచనలు, అలాంటి మాటలు మన గురించి మాట్లాడుకోవాలి. ఏమైనా అపోస్తల కార్యము 11 లూక్ చాప్టర్ 15, దానికి ముందు యాక్ట్స్ చాప్టర్ 11:26 అండి. అపోస్తల కార్యము 11వ అధ్యాయము 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరం అంతే సంఘంలో ఉండి బహుజనములకు వాక్యమును బోధించి మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడింది. హల్లెలూయా. ఏమిటండి, వాళ్ళు పరిచయం చేస్తుండగా వాళ్ళు సొంతంగా మేము డబ్బా కొట్టుకొని మరొక మతము, క్రైస్తవ మతం అని వాళ్ళు గొప్పలు చెప్పుకుంటూ తిరగలేదండి. క్రైస్తత్వము అనేది మతం కాదు. క్రైస్తత్వం అనేది ఒక వైఖరి. అంటే ఏంటిది? యేసుక్రీస్తుని పోలి నడుచుకోవటము అనేది క్రైస్తత్వం కదా. ఈ సహజము లేదంటే ఈ మనుషులు క్రిస్టియానిటీని ఒక రిలీజన్గా ప్రకటించినారు. బట్ క్రిస్టియానిటీ ఈజ్ నాట్ అ రిలీజన్. దే వర్ కాల్డ్ క్రిస్టియన్స్. ఎందుకు వాక్యం సార్? బికాస్ దే వర్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుని వెంబడించే వ్యక్తులని వాళ్ళు ఏం చేస్తారు? ఎందుకు పిలిచినారు అంటే యేసుక్రీస్తు ఏ విధంగా చేస్తున్నాడో, ఏ విధంగా జీవించినాడో, ఏ విధంగా వాక్యబోధన చేస్తాడో, ఏ విధంగా స్వస్థత చేస్తాడో యేసుక్రీస్తుని ఎగ్జాక్ట్గా ఈ శిష్యులు చేస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తుని వెంబడించే వారిని క్రిస్టియన్స్గా పిలిచినారు. క్రిస్టియానిటీ ఈజ్ అ లైఫ్ స్టైల్, ఒక జీవాధారం అండి, ఒక లైఫ్ స్టైల్. అంటే ఏంటి? యేసుక్రీస్తుని పోలి నడుచుకోను. ఏ మతం, ఏ కులం, ఎక్కడ పుట్టినా కానీ when you imitate Jesus Christ, amen, so you will be called as a Christian. Not just because you are born and brought up in a Christian family. నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినందుకు క్రిస్టియన్ కాదు. లేదంటే నీ దేశము, నీ పట్టణం, నీ రాష్ట్రం, నీ మతంతో నువ్వు పిలవట్లేదండి. నీ లైఫ్ స్టైల్ ద్వారా నేను పిలవాలి. అంటే ఏంటిది? ఆత్మఫలము మనం కలిగి ఉండాలి. ఏ విధంగా యేసుక్రీస్తు ఆత్మఫలం కలిగినాడో మనం కూడా ఆత్మఫలం కలిగిన వారిగా ఉన్నట్లయితే మనము క్రిస్టియన్స్గా పిలువబడతాం. ఇఫ్ యు ఆర్ కాల్డ్ ఎ క్రిస్టియన్, మనం ఎగ్జామిన్ చేసుకుందాం, మనం పరిశీలించుకుందాం. అరే నేను క్రిస్టియన్గా పిలుస్తున్నారు కదా, మనం నిజంగా క్రిస్టియన్గా ఉన్నానా లేదా, క్రైస్తవుగా ఉన్నానా లేదా, క్రీస్తుని పోలి నడుచుకున్న వారిగా ఉన్నానా లేదా. కేవలం నా మతముతో అంటే జస్ట్ బికాస్ ఒక రిలీజన్ ఉంది కాబట్టి రిలీజియస్గా నన్ను క్రిస్టియన్గా పిలుస్తున్నారా, లేదా నిజంగా నా జీవితంలో యేసుక్రీస్తుని చూస్తున్నారా అని గమనించుకోవాలి కదా. క్రిస్టియన్ అని చెప్పుకుంటే గ్రేట్ కాదు, తక్కువ కాదు. మరి నిజంగా మనకు క్రీస్తుని పోలి నడుచుకున్నట్లయితే మనం తప్పకుండా ధన్యులము. ఏం చేస్తామంటే అనేక మందికి ధన్యతగా ఉంటాం. We should be blessed to be a blessing when you imitate Jesus. యేసు క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఏమవుతుందా? నువ్వు క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఏం చేస్తాడా? యు రిఫ్లెక్ట్. చందమామను చూసి చాలా మనకి ఏం చేస్తామంటే చాలా మంచిగా అంటే ఫుల్ మూన్ ఉన్నప్పుడు చాలా అందంగా అనిపిస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ అ రిఫ్లెక్షన్ కదా.
చందమామ మీద లైట్ లేకపోతే చాలా దాని గలీజ్ ఫోటో కూడా చూసినాం కదా, నల్లగా ఉంటుంది, ఇలా బూడిద కలర్ ఉంటుంది, ఎలాంటి ఆకారం లేని పరిస్థితి ఉంటుంది. కానీ ఎప్పుడైతే రిఫ్లెక్ట్ అవుతుందో తన మీద వెలుగు ప్రకాశించబడినప్పుడు తనలో ఉన్న దాగి ఉన్న అందము బయట కనిపిస్తుంది. సో మనం కూడా యేసుక్రీస్తు రిఫ్లెక్ట్ చేసేటప్పుడు మన బాహ్య స్వరూపం కదండి, మనలో ఉన్న మనం ఏం చేస్తామంటే ఇన్సైడ్ అవుట్ యూ షుడ్ బి ఎ లైట్ అంటాం. మనం వెలిగించబడినప్పుడు దేని ద్వారా? యేసుక్రీస్తు ద్వారా మనం వెలిగించబడినప్పుడు అనేక మంది మనం వెలిగించిన వాళ్ళు ఉంటాం. బికాస్ వెన్ ద లైట్ విల్ షైన్ ఇన్ అవర్ లైఫ్ మనం అందరికీ కూడా అందమైన కనిపిస్తాం. దేవుడు ఆ విధంగా సృష్టించినాడు. ఆన్ యువర్ ఓన్ యు ఆర్ నథింగ్, బట్ విత్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్ యు ఆర్ అమేజింగ్. ఆమేన్. నిన్ను చూసి ఆశ్చర్యపోవాలంటే నీలో రిఫ్లెక్షన్ ఉండాలి, లేకపోతే ఇక నథింగ్. అంటే చీకట్లో అసలు కనిపించకూడదు. సూర్యకాంతి చంద్ర మండలం మీద పడకపోతే, ఆ చంద్రుడి మీద పడకపోతే చంద్రుడు ఉన్న విషయం కూడా ఎవరికి తెలియదు. ఎందుకు? ఆ చంద్రుడు రాత్రి వేళ సమయంలో మనకి వెలుతురు ఇవ్వడానికి దేవుడు సృష్టించినాడు. బహుశా అనుకుందాం, సృష్టించినప్పుడు మూన్ అనిండొచ్చు, మరి నన్ను లైట్ ఉంచలేదు, సన్కి లైట్ ఉంచినాం కదా, కంప్లైంట్ చేయొచ్చు అనుకున్నా. జస్ట్ ఎగ్జాంపుల్. బహుశా అనుకుందాం మూన్ కంప్లైంట్ చేసి ఉండొచ్చు, మరి నా నైట్లో ఉంచినావు, నైట్లో నేను వెలిగివ్వాలంటే నాలో సొంత వెలుగు లేదు కదా, ఏం చేయాలి? సరే కొంచెం టర్న్ చేస్తారు. ఎవరిని? సూర్యుడిని చంద్రబాబు టర్న్ చేస్తే ఏమైనా ఇట్ స్టార్టెడ్ రిఫ్లెక్టింగ్. ఒక ఎగ్జాంపుల్ అండి, ఇవన్నీ మన హిస్టరీలో రాసేది కండి. అంటే ఏంటిది? ఇఫ్ యూ వాంట్ టు షైన్, నువ్వు వెలిగించబడాలనుకుంటే ఏం చేయాలంట? నువ్వు తన వైపు తిరగాలి. తన నీ వైపు తిరుగుతాడు, నిన్ను వెలిగిస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు. ఇఫ్ టుడే యు ఆర్ అలైవ్, నీవు నేను ఈరోజు బ్రతుకుదామంటే నీలో ఎంత సందేహం ఉన్నా, నీలో ఎంత అపనమ్మకం ఉన్నా, నీలో ఎంతో పాపమున్నా, నువ్వు ఎంత దౌర్భాగ్యుడైనా దేవుడు నిన్ను బ్రతికించినాడు, నీ ఆయుష్ పొడిగించినైతే నీ పట్ల ప్రణాళిక కలిగినాడు. నీ ద్వారా అనేక ఆత్మని సంపాదించే ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. నువ్వేం చేయాలి? నీలో ఉన్న సందేహం తొలగించాలి, నువ్వు దేవుని నమ్మకం ఆరంభించాలి. ఆమేన్. సో ఇక్కడ లూక్ చాప్టర్ 15 verse 7 to 10 చూసాం. verse 7 and 10. అటువలే మారు మనస్సు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనస్సు పొంది ఒక్క పాప విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. అటువలే మారు మనస్సు పొందు ఒక్క పాప విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నానని. ఒక డౌటింగ్ థామస్ క్వశ్చన్ ఏమైనా స్టార్ట్ చేసామండి. వాట్ డిడ్ డౌటింగ్ థామస్ డు? కదా, సందేహించే తోమా ఏం చేసినాడు? ఏం చేసినాడంట? ఇంత దూరం వచ్చి అనేక ఆత్మని సంపాదించాడు. అనేక ఆత్మని సంపాదించే కారణంగా లూకాసు వార్తలో ఏమైందంట? ఐ సే టు యు దట్ లైక్వైజ్ దేర్ విల్ బి మోర్ జాయ్ ఇన్ హెవెన్ ఓవర్ వన్ సిన్నర్ హూ రిపెంట్స్ than over 99 just persons who need no repentance. సో భారతదేశం ఎంతమంది పశ్చాత్తాపడ్డారండి? కొన్ని కోట్లాది మంది కదా. సో పశ్చాత్తాపడే ప్రతి వ్యక్తి వెనకాల కారణం ఎవరు? భారతదేశం గురించి మాట్లాడుతున్నారు, లోకమంతా కాదు. ఎవరు కారణము? ఆ బెనిఫిట్, ఆ క్రెడిట్ ఎవరికి వెళ్తుంది? తోమాకి వెళ్తుంది. తోమా బిరుదు ఏంటిది? డౌటింగ్ థామస్, సందేహించే తోమా, అనుమానించే తోమా పిలిచిన వ్యక్తి. ఏం చేశాడ? అనుమానించే వ్యక్తి ద్వారా దేవుని రాజ్యంలో సంతోషం కలుగుతున్నది. మనం ఏం చేస్తాము? ఇంకా తోమాని డౌటింగ్ థామస్ గా పిలుస్తాము. సో డౌటింగ్ థామస్ గా పిలవకుండా ఏం చేయాలా? జాయ్ఫుల్ థామస్ గా పిలవాలి. ఎందుకు? తన ద్వారా దుఃఖం, బాధ, వేదన లేదు. తన ద్వారా దేవుని రాజ్యంలో సంతోషం వస్తుంది. భారతదేశంలో ఒక ఆత్మ రక్షింపబడినా కానీ ఇక్కడ దేవుని రాజ్యంలో సంతోషం ఉంది. ఈ వన్ సిన్నర్ రిపెంట్స్, నీ ఇంట్లో, నా ఇంట్లో, ఈ సంఘంలో, ఈ ప్రాంతంలో ఒక ఆత్మ రక్షింపబడిన దాని బాటం, ఆ క్రెడిట్ రూట్స్కి ఎక్కడ వెళ్తుంది? ఆ DNA టెస్ట్ చేసి ఎక్కడికి వెళ్తుంది? తోమా దగ్గరికి. ఎందుకు? ఆ తోమా వాక్యం అనే విత్తనం భారతదేశం నాటినాడు కాబట్టి హీ ఆల్సో విల్ హ్యావ్ ద క్రెడిట్ ఆఫ్ వన్ సిన్నర్ రిపెంట్స్. సో తన ద్వారా దేవుని రాజ్యంలో సంతోషం వస్తుంది. సో సందేహించే తోమా, అపనమ్మకంలో ఉన్న తోమా,
తోమా ఎప్పుడేమైందంట, హీ బికమ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లాగా, బిజినెస్, దేవుడు రాజ్యానికి బిజినెస్ ఇచ్చే వ్యక్తిగా మార్చబడ్డాడు. తన లేకపోయినాను ఈరోజు తన క్రెడిట్ పొందుకునేందుకు తన గురించి ఈరోజు ఒక భారతదేశంగా ఇండియన్ క్రిస్టియన్ డేగా మనం ప్రకటించి మనం గుర్తు చేసుకుంటున్నాం. మనం తనని ఘనపరుస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు? దాదాపు 2000 ఇయర్స్ అయింది. ఆ వ్యక్తిని మనం మర్చిపోలేదు. మన పితరులు మనకు గుర్తున్నారా? లేదు. సో నీ గురించి గుర్తుండాలంటే యూ షుడ్ మేక్ ఎ డిఫరెన్స్. ఈవెన్ దేని ద్వారా? విత్ ఫెయిత్ ఇన్ గాడ్ యూ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. దేవుళ్ళ విశ్వాసం ద్వారా నువ్వు మార్పు తీయగలుగుతావు. నీ స్వంతగా నువ్వేం చేయలేవండి. తోమా స్వంతగా ఏం చేయలేదు. సమాధానం కలుగును గాక అన్న మాట తర్వాత డోంట్ బి అన్బిలీవింగ్, జస్ట్ బి బిలీవింగ్ అన్న మాటలు సీరియస్గా తీసుకున్నాడు. అదే కాకుండా ఈవెన్ చూడండి, Proverbs chapter 11 verse 30. సామెతలు 11:30. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానం గలవారు ఇతరులను రక్షించుదురు. హల్లెలూయా. The fruit of the righteous is a tree of life. హల్లెలూయా. ఇప్పుడు ఏమైందండి? తోమా ఏ విధంగా మార్చబడ్డాడు? అపనమ్మకంతో ఉన్న తోమా, సందేహించే తోమా, డౌటింగ్ థామస్ ఇప్పుడు ఏమైందంట? He become a tree of life. అంటే he is a righteous person. వాక్యం అంటే the fruit of the righteousness is a tree of life. సో నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి తన నీతి ద్వారా వచ్చే ప్రతి ఫలము కూడా నీతి ఫలమే. మనం ఎవరండి? అబ్రహాము సంతానంగా పిలువబడుతున్నాం. ఇప్పుడు మనం నీతిమంతులు ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా మనం నీతిమంతులుగా పిలువబడ్డాం. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? గాస్పుల్లో ఉన్నాడు. పరిచయం చేస్తేనే నీకు నాకు పరిచయం అయింది. ఎవరు? యేసుక్రీస్తు ఎవరో ఒకరు పరిచయం చేస్తేనే, ఒక గాస్పుల్ ప్రీచ్ చేస్తేనే నీకు యేసుక్రీస్తు గురించి తెలిసింది. లేకపోతే తెలిసేది కాదు. నువ్వు ఉన్న ప్రాంతంలో ఏ దేవుని నమ్ముతున్నావు ఆ దేవుని నమ్మేవాడివి. కానీ నువ్వు జీవం గల దేవుని నమ్ముతున్నట్లయితే నీకు ఒకరు పరిచయం చేస్తారు, గాస్పుల్ ప్రీచ్ చేస్తారు. ఆ గాస్పుల్ ప్రీచ్ చేసిన ఎవరు? నీతిమంతులు. సో నీవు ఒక ఫలంగా తనకి దొరికినట్లయితే వాక్యం ఏంటిది? And he who wins souls is wise. Now who is wise? Doubting Thomas is wise. అవునా కదా? ఎందుకు wise? ఎందుకు జ్ఞానవంతుడు? జ్ఞానవంతులు ఆత్మని సంపాదిస్తారని వాక్యం రాయబడ్డది. సో ఇప్పుడు ఎవరు జ్ఞానవంతులు? ఎవరు? మనం జ్ఞానవంతులం కాదు. ఎందుకు? ఆత్మ సంపాదించట్లేదు కాబట్టి. ఎవరు జ్ఞానవంతులు? ఎవరైతే సో కాల్డ్ డౌటింగ్ థామస్ అని మనం పిలుస్తాం ఈ రోజు 2000 సంవత్సరాల తర్వాత, అదే డౌటింగ్ థామస్ నౌ హీ ఈస్ అ వైస్ పర్సన్ బికాస్ హీ ఈస్ విన్నింగ్ సోల్స్. హీ ఈస్ అ రైచియస్ పర్సన్. సో మనకున్న బిరుదు కాదండి. మనం ఏం చేయాలంటే బిరుదుని మార్చుకోగలుగుతాం. నేను నన్ను చాలాసార్లు నిక్నేమ్స్, నెగిటివ్ నిక్నేమ్స్ ఎన్నో పిలవచ్చు. సరదాగా పిలవచ్చు, నిజంగానే పిలవచ్చు. కానీ డోంట్ కన్సిడర్. అనుకున్న బహుశా 10 మంది శిష్యులు కూడా వాళ్ళ అలవాటు ప్రకారం చాలాసార్లు మజాక్ కూడా చేసిండొచ్చు. అరే నీ కారణంగా దేవుడు మన యేసుక్రీస్తు మళ్ళా సెకండ్ టైం రావాల్సి వచ్చింది, నీకు చూపెట్టడానికి రావాల్సి వచ్చింది, నువ్వు నమ్మినట్లే వచ్చే పని ఉండేది కాదు కదా, అన్నీ చెప్పిండొచ్చు. అంటే సహజ, అంటే మానవులు ఆ రోజు ఈరోజు అందరూ సేమ్ అండి. వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ జోక్స్ కానీ ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి. అప్పుడు ఇప్పుడు కూడా బహుశా వాక్యంలో రాయబడలేదు కానీ తప్పకుండా ఆయనను ఆట పట్టించుండొచ్చు, ప్రాంక్స్ చేసి ఉండొచ్చు. ఆయనను హి డిడ్ నాట్ కన్సిడర్. ఆయన పట్టించుకోలేదు. అరే తప్పు చేస్తే పక్కన పెట్టేసి చలో వాట్ ఐ విల్ డూ, ఏం చేస్తాడంట? ఐ విల్ డూ వాట్ గాడ్ హ్యాస్ ఆస్క్డ్ మీ టు డూ అకార్డింగ్ టు Matthew chapter 28 verses 19 and 20. ఆమేన్. మత్తయి సువార్త 28వ అధ్యాయం Matthew 28 verse 19 and 20.
మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేరి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతేనో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. Go therefore make disciples of all nations, baptizing them in the name of the Father, Son, and the Holy Spirit, teaching them to observe all things that I have commanded you, and lo, I am with you always even to the end of the age. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఎవరు విన్నారు? 11 మంది విన్నారు, 12 కొత్త వారు కూడా జాయిన్ అయినారు. విన్నవారందరూ ఏం చేశారు? దిస్ ఈస్ అ గ్రేట్ కమిషన్, దిస్ ఈస్ అన్ అసైన్మెంట్, దిస్ ఈస్ అన్ ఇన్స్ట్రక్షన్. వెంటనే ఆగలేదండి. ఈ వాక్యం అంటే ఈ హెచ్చరికలు తీసుకున్నారు. పరిశుద్ధాత్మ నింపుదల గురించి ఆగినారు. పరిశుద్ధాత్మ నింపుదల తర్వాత ఈ 12 మంది శిష్యులు ఏం చేస్తారో మనం వాక్యం ధ్యానించుకోవచ్చు. అనేక మంది ఏం చేశారు? Those who win souls will become wise, will be wise. So all the disciples are wise now. All the disciples are blessed now. All the disciples, అందరు శిష్యుల ద్వారా దేవుని రాజ్యం ఏమైందండి? ఆనందము కలుగుతున్నది, సంతోషం కలుగుతుంది. ఎందుకు? For one sinner repents. ఇండియా క్రెడిట్ అంటే ఎవరికి వెళ్తుంది? తోమాకి వెళ్తుంది. వేరే దేశాల క్రెడిట్ అంటే ఎవరికి వెళ్తుంది? వేరే అపోస్తలులకు వెళ్తుంది. సో నీ ప్రాంతంలో నీ క్రెడిట్ రావాలంటే నువ్వు చేయాలి. రైట్? నీ ప్రాంతంలో నీ ఇంట్లో నీ క్రెడిట్ కావాలి. యూ వాంట్ టు బికమ్ వైస్, ఒక ఆత్మను సంపాదించాలంటే దెన్ యూ హ్యావ్ టు స్టెప్ ఇన్, యూ హ్యావ్ టు టేక్ దిస్ వర్డ్ సీరియస్లీ. నువ్వు వాక్యాన్ని తీసుకోవాలి, నువ్వు వాక్యాన్ని అంగీకరించాలి, నువ్వు వాక్యాన్ని నమ్మాలి. దేవా, నేను మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 ప్రకారం నేను వెళ్తాను, నేను శిష్యులను తయారు చేస్తాను. శిష్యులను తయారు చేయడం అంటే వాక్యం చెప్పి బతకడం కాదు. నువ్వేం చేశాడంట? చూడండి, జీసస్ సెడ్, మీరు నా దగ్గర నుంచి ఏదైతే పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు, అందుకే యేసుక్రీస్తును వెంబడించే వారిని క్రిస్టియన్స్గా పెంచినారు. అలాంటి జీవితం జీవించారు కాబట్టి దే వర్ కాల్డ్ క్రిస్టియన్స్. సో మనం కూడా అలాంటి జీవితం జీవిస్తే దే దెమ్సెల్వ్స్ విల్ కమ్. ఒక మాట చూపిస్తాను చూడండి, జకర్యా చాప్టర్ 8 verse 23. సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెక్కు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా వస్తామని చెప్పుదురు. హల్లెలూయా. ఏమన్నారండి? దేవుడు మీతో కూడా ఉన్నాడనే విషయం మేము గ్రహించినాం కాబట్టి మేము కూడా నీతో వస్తాము. ఎక్కడికి? నువ్వు ఎక్కడికి వెళ్తా అక్కడ. దేవుడి ఎక్కడికి వెళ్తారు? దేవుడి మందిరానికి వెళ్తారు. సో దేవుడి మందిరాన్ని మనం ఈరోజు బ్రతిమలాడి పిలుస్తున్నాం. కానీ ఒక రోజు వస్తుంది వాళ్ళు మనని బ్రతిమలాడి, బ్రదర్ సిస్టర్ చూడండి, బ్రతిమలాడట్లేదు, నువ్వు వెళ్ళిపో అన్నా కానీ నీ చొక్కా పట్టుకుంటారు, నీ డ్రెస్ పట్టుకుంటారు. ఏం చేశారంట? ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మమ్మల్ని తీసుకొని వెళ్ళాలి, నువ్వు కాదని చెప్పడానికి లేదు, నువ్వు నో అని చెప్పడానికి లేదు. యూ హ్యావ్ టు టేక్ అస్ అట్ ఎనీ కాస్ట్. అంటే 10 మంది నీ చొక్కా పట్టుకొని మేము నీలో దేవుణ్ణి చూసినాము. హల్లెలూయా. మనలో ఎంతమందిని దేవుణ్ణి చూస్తున్నారు? ఆ క్వశ్చన్ మనం వేసుకోవాలి, మనం పరిశీలించుకోవాలి. హౌ మెనీ ఆర్ సీయింగ్ గాడ్ ఇన్ us? If they have to see God in us, you have to behave like a God. మనం అలా లేమండి. ఒక జ్ఞాపకార్థంగా మనం పరిశీలించుకోవడానికి గుర్తు చేసి, దేవా నీ పోలికలో మేము కలిగి ఉండాలి, నీ పోలికలో మేము నడాలి. ఇమిటేట్ జీసస్ క్రైస్ట్ అంటున్నాడు పౌలు. ఒక్కడే గమనిస్తే పౌలు, యాజ్ ఐ ఫాలో జీసస్ క్రైస్ట్ యూ కెన్ ఫాలో మీ. ఇఫ్ యూ ఫాలో మీ, నువ్వు యేసుక్రీస్తును వెంబడించినట్లే అని ఆ ఒక్క వ్యక్తి చెప్పగలిగినాడు.
మీరు నన్ను ఫాలో కాకండి, యేసుక్రీస్తుని ఫాలో అవ్వమని చెప్పట్లేదండి. అంటే he was so confident and perfect. Whatever I do, I am doing according to Jesus, in line with Jesus only. So if you follow me, you are following Jesus. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, మీరు తండ్రిని చూస్తే మీరు నన్ను చూసినట్లే. If you have seen me, మీరు నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. సపరేట్గా తండ్రిని చూడాల్సిన అవసరం లేదు. తోమా కేవలం మాట ద్వారా నమ్మితే యేసుక్రీస్తుని చూడాల్సిన అవసరం వచ్చేది కాదు. చూడలేదు కాబట్టి, సందేహించాడు కాబట్టి బయలుపరుచుకున్నాడు. అనేక మంది డౌటింగ్ పర్సన్స్ ఉంటారు. ఆది కాండం నుంచి చివరి వరకు కూడా, రెవల్యూషన్ వరకు కూడా ఎవ్రీ పర్సన్ హ్యాడ్ సమ్ ఆర్ ది అదర్ డౌట్స్ ఇన్ దర్ లైఫ్. అబ్రహాం కానీ, ఇస్సాకు కానీ, యాకోబు అందరికీ కూడా డౌట్ ఉన్నవారికి డౌట్ తొలగించినాడు, విశ్వాసం ఉంచినాడు, బయలుపరుచుకున్నాడు, చూపెట్టాడు, విజిట్ చేసినాడు, తన గొప్పతను ప్రకటించుకున్నాడు. నేను ఏం చేయగలుగుతాను, జీవం వాళ్ళ దేవుడుగా నేను ఏం చేయగలుగుతున్నాను అన్నీ కూడా వాళ్ళకి చూపెట్టి వెళ్తూ ఉంటాడు. A doubting person was transformed into a believing person. I mean, సందేహించే ఒక వ్యక్తి విశ్వసించే వ్యక్తిగా దేని ద్వారా మార్చబడ్డది? ఒక విజిటేషన్ ద్వారా, ఒక దర్శనం ద్వారా. యేసుక్రీస్తుని దర్శించి సమాధానం కలుగును గాక అనే మాట చెప్పిన తర్వాత ఈ వర్డ్ అనే సీరియస్ ఇస్తున్నాడు. yes, God asked me to go to nook and corner of this world. సర్వలోకం వెళ్ళమన్నాడు కాబట్టి అందరు టాటా బైబిల్ చెప్పుకున్నారు. 11 మంది 11 దశలుగా వాళ్ళు ట్రాన్స్ఫర్ అయినారు. దే వెంట్ టు 11 different లొకేషన్స్. అంటే ఏ ప్రాంతానికి వెళ్ళగలిగినారో, ఏ ప్రాంతానికి నడిపించబడ్డారో ఆ ప్రాంతానికి వెళ్ళినారు. దాదాపు ప్రతి ఒక్కరు కూడా హతసాక్షిగా మార్చబడ్డారండి. ఏ ఒక్క శిష్యువు కూడా నార్మల్ డెత్ లేదు వాళ్ళకి. History is telling that every disciple has gone through Acts 1:8. They become a witness. They became a martyr. వాళ్ళ పరిస్థితి అలా ఉంది. మన పరిస్థితి ఏంటిది? మనైతే మంచిగా యేసులో కూర్చున్నాం. బట్ ఇఫ్ టైమ్ కమ్స్, ఇఫ్ గాడ్ పర్మిట్స్, డోంట్ రన్ అవే. అంటే we have to be prepared for trials and tribulations. అది పర్సనల్ లైఫ్ ఉండొచ్చు, వాక్యానికి అనుసారం ఉండొచ్చు, జాబ్ ఎక్కడున్నా కానీ దేవా నేను శ్రమల గుండా వెళ్తే నేను నిన్ను పోని నడుచుకునేవాడిగా నన్ను చెయ్యి. యేసుక్రీస్తు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నోరు మెదపలేదు, నోరు తెరవలేదు. నోరు తెరిస్తే నిన్న మాట్లాడచ్చు కదా, ఆజ్ఞాపించవచ్చు, శపించు. అంటే యేసుక్రీస్తు నోరు తెరిస్తే డ్రాప్ డెడ్ అంటే 100% అక్కడ కుప్పకూలిపోయేవాడు. తనకు తెలుసు నా నోటి ద్వారా మాట్లాడే ప్రతి మాట కూడా అది జీవం గల మాట కాబట్టి, వీళ్ళకి అన్యాయం కలగదు కాబట్టి ఆయన నోరు మూసుకొని ఉన్నాడు. మోషే చేతిలో కర్ర పాముగా మార్చబడితే మరి కొరడ ఒక మామూలు దారంగా మార్చబడదా? మార్చగలిగే శక్తి దేవుడికి ఉందా కదా? ఎన్నిసార్లు కొరడతో కొడితే అన్నిసార్లు దారం వచ్చారు అనుకోండి. మీరు ఎగ్జామ్ ఏం చేస్తారు? కొట్టడం మానేస్తారు కదా, నవ్వుల పాలు అవుతారు. అలాంటి పరిస్థితి రాకుండా తను మౌనంగా ఉంది, భరించేందుకు నీ పట్ల నా పట్ల ప్రణాళిక కలిగినాడు కాబట్టి, నీ గురించి నా గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి, నీ గురించి నా గురించి తన ప్రాణం అర్పించింది కాబట్టి, తన రాజ్యాన్ని తీసుకొని వెళ్ళాలి కాబట్టి ఏం చేస్తున్నట్ట? మౌనంగా ఉంటాడు. మనం కూడా మౌనంగా ఉండి భరించి ఎవరికి? ఎదుటివాడి ఎదుగుదల గురించి. The more you humble, the more you will be exalted. The more you humble, నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో నువ్వు అంతగా హెచ్చింపబడతావు. తోమా అన్ని పక్కన పెట్టుకొని తనని అపనమ్మకుడు లేదంటే డౌటింగ్ థామస్ అని పిలిచినా కానీ, ఒక నిక్ నేమ్ పెట్టినా కానీ ఏం చేశాడు? ఆ డౌటింగ్ని మార్చి now we are talking about his faith in God, his dedication in God, his determination in God, never give up attitude గురించి మాట్లాడుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నేను వెనుకాడను, నేను వెళ్తా. ఒక దేశం అండి, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నేషన్స్ ఇన్ ద వరల్డ్. అవునా? పాపులేషన్లో తీసుకున్నా, సైజ్లో తీసుకున్నా, ఇవాళ డెవలప్మెంట్లో తీసుకున్నా కానీ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నేషన్స్ ఇన్ ద వరల్డ్. కానీ అలాంటి దేశాన్ని ఒక్క వ్యక్తి ఎవరండి?
అపనమ్మకము కలిగిన వ్యక్తి, సందేహించిన వ్యక్తి చేయగలిగితే, మనం ఆయన కన్నా చాలా గొప్పవాళ్ళం కదా, ఫుల్ బిలీఫ్ ఉన్నది, మనం ఎంత చేయగలుగుతాము? కనీసం ఒక వ్యక్తినైనా మనము రక్షించుకోగలుగుతున్నాం. Am I able to at least ఒక నేషన్ పక్కన పెట్టానండి, am I able to win one soul for God throughout my entire life? Not only winning one soul, are we able to make one disciple? డిసైపుల్ కావాలంటే ఎవరికైతే ప్రకటిస్తావో వాళ్ళు నిన్ను గమనిస్తారు. నీవే శిష్యుడుగా లేకపోతే దేవుని వాళ్ళు యేసుక్రీస్తుని ఫాలో కాదు. సో ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు బికమ్ డిసైపుల్స్, దెన్ ఐ విల్ మేక్ డిసైపుల్స్. నీవు నేను ఫస్ట్ శిష్యులుగా మార్చబడితే మనము శిష్యులుగా తయారు చేయగలుగుతాం. ఒక క్రికెట్ కోచ్ బాక్సర్ని రేస్ చేయగలుగుతారా? చేయగలరా? చేయగలరు కదా. ఒక స్కూల్ టీచర్ డాక్టర్ని రేస్ చేయగలుగుతారా? చేయలేము. సో నువ్వు శిష్యులుగా యేసుక్రీస్తు వాక్యానికి అనుసారంగా నువ్వు శిష్యులను తయారంటే, యేసుక్రీస్తు శిష్యులను తయారు చేయాలంటే నువ్వు యేసుక్రీస్తుని పోలి నడుచుకునే వారిగా ఉండాలి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ జీసస్ ఇన్ యువర్ లైఫ్, యూ కెనాట్ రేస్ ద ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నాకు క్రికెటే ఫుల్ వస్తుందండి అని బాక్సింగ్ నేర్పించడానికి వెళ్తే నీ దగ్గర వాడు నేర్చుకోడు, ఎందుకంటే నీకు బాక్సింగ్ స్కిల్స్ లేవు కాబట్టి. నువ్వు కరాటే నేర్పించంటే కాదు, ఎందుకంటే నువ్వు క్రికెట్ మాత్రమే నేర్పించగలుగుతావు, వేరే స్పోర్ట్ ఏది చేయగలవు, నీ దగ్గరికి రారు కూడా. నువ్వు బాక్సింగ్ నేర్పించాలంటే ఆ క్రికెటర్ అన్ని పక్కన పెట్టి బాక్సింగ్ నేర్చుకొని తరబేతి తీసుకొని అప్పుడు బాక్సింగ్ నేర్పించగలరు. సో మనం కూడా యేసుక్రీస్తుని మనము ఏం చేస్తామండి, ఇన్వైట్ చేస్తాము, లేదంటే ప్రెజెంట్ చేస్తాము, ఇంట్రడ్యూస్ చేస్తాము. మరి ఏం చేయాలంటే యూ షుడ్ హ్యావ్ జీసస్, then only you can introduce Jesus to others, then only you can become wise when you win soul. సో నీలో ఎలా క్రైస్తవుడిగా విశ్వాసిగా నీలో ఎలాంటి సందేహం ఉంటే ఈరోజు ఆ సందేహం అనే ఆత్మ ఈ సంఘంలో విడిచిపెట్టి వెళ్ళండి. విశ్వాసం అనే ఆత్మని ఈ ఉదయకాల సమయంలో మీరు తీసుకొని వెళ్ళండి కదా. ఏ భయంకరమైన పరిస్థితి ఉన్నా కానీ ఏమీ కాదు నాకు అని చెప్పగలగాలి. All is well with me. Declare that one word. Lord, in this tough situation, I will stand and I will say, all is well with me. Amen. నాతో అంతా బాగుగానే ఉన్నది. Even though you are in the lion's den, even though you are in the fire, even though you are in the whale of a fish, you should say, all is well. నాతో అంతా మంచిగానే ఉంది. ఎందుకు? నీకు మంచి చేసేవాడు నీతో ఉన్నాడు కాబట్టి, నీలో ఉన్నాడు కాబట్టి, నీ పైన కింద నీ చుట్టూ నీకు మంచి చేసే వ్యక్తి నీతో ఉన్నాడు కాబట్టి నాతో అంతా మంచిగానే జరుగుతుంది. సందేహించదు, విశ్వసించు. నీ జీవితంలో నెక్స్ట్ 6 months, గడిచిన 6 నెలలు ఏదైతే జరగలేదో వచ్చే 6 నెలలు నీ ఇంట్లో, నీ గృహంలో, నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ సంఘంలో జరుగునుగాక. ఎవరండి? నా మాటలు కాదు, తన చెప్తున్న మాటలు. ఎందుకు? ఆ మాట జీవం గల మాట. జీవం గల మాట నమ్మినట్లయితే తోమలాగా నీకు అపనింద వేసిన, నీ పట్ల మజాకుడు ఏం చేసినా కానీ నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీ ప్రణాళిక ఏంటి? ఐ విల్ గో టు ఆల్ ద వరల్డ్ అండ్ మేక్ డిసైపుల్స్. ఇప్పుడు మీ ఉద్యోగాలు మానేసి అమెరికా అన్ని తిరగాలి చెప్పట్లేదండి. నీకు ఇచ్చిన అవకాశము నువ్వు ఉపయోగించుకొని ఒక ఆత్మని సంపాదించు. ఆత్మని సంపాదించిన తర్వాత శిష్యులు చేసేంత వరకు కూడా నీ పని ముగించదు. ఎల్కేజీలో వేసిన తర్వాత మినిమం డిగ్రీ పీజీ అయ్యేంత వరకు కూడా స్టడీస్ కంప్లీట్ కావు. మధ్యలో వదిలేస్తే స్టడీస్ ఇన్కంప్లీట్ అంటాం. అంటే మినిమం 10th అవ్వాలంటే 10th స్టాండర్డ్ వరకు రావాలి. ఎల్కేజీ యూకేజీ చదివేసి నాకు ఫుల్ స్టడీస్ అయిపోయిందంటే అవుతుందా? కాదు, అక్కడే ఉండిపోతాడు. ఎదగడానికి కంప్లీట్ చేయాలి. Amen. So let God help us in our doubting. Amen. Question and start చేసాం. What did doubting Thomas do? ఏం చేశాడండి? Doubting Thomas went and won souls for the kingdom of God. సందేహించే తోమ, అనుమానించే తోమ వెళ్ళి ఆత్మని సంపాదించినాడు.
మనం సందేహించే జానెస్రా కాదు కదా, మరి ఆత్మను సంపాదించట్లేదు ఎందుకు? ఎందుకంటే మనం ఈ లోకంలోనే మునిగిపోయినాము. ఈ లోక అక్కర్ల అవసరతల గురించి మనం ఆలోచిస్తున్నాం. మన ఓన్ డిజైర్స్, మన ఓన్ ప్యాషన్స్ గురించి వెంబడిస్తాం. కాబట్టి ఆత్మల ఆలోచన లేదు మనకి. కానీ మనం మాత్రము డౌటింగ్ జానెస్ అని పిలువబడట్లేదు. మనకు అలాంటి నిక్నేమ్స్ ఏం లేవు. ఆ నిక్నేమ్ ఉన్నవాడేమో ఒక దేశాన్ని రక్షించినాడు. ఆ నిక్నేమ్ లేనివాడు ఏం చేయట్లేదు. ఏం చేయాలి? మనం గుర్తు చేసుకొని మనం ఒక అడుగు ముందుకు వెళ్దాం. దేవుడు నీకు నాకు తోడై సహాయం చేయుగాక. దేవుడు మనల్ని దీవించుగాక.